హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అది కూడా మిక్సీలో పట్టుకొని పిండి కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా, వంట సోడా ఇలాంటివి ఏమీ వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసము ముందుగా ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని దీన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఒక 6 నుంచి 8 గంటలు అయితే సరిపోతుంది. బాగా నానిన వాటిని చక్కగా చూసారా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసేసుకుందాము. కొంతమంది మిక్సీలో వేసుకుంటే గట్టిగా వస్తున్నాయి అని అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మిక్సీలో వేసుకునేటప్పుడు వాటర్ అంతా స్ట్రెయిన్ చేయొద్దండి. కొంచెం వాటరీగానే తీసుకోవాలి. మినపగుండ్లని తీసుకొని మళ్ళీ దీంట్లోనే సాల్ట్ యాడ్ చేయాలి, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట. రుచికి తగినంత ఉప్పు వేసేసి అలాగే ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు కూడా వేసుకోవాలన్నమాట. అస్సలు నీళ్ళు లేకుండా మొత్తం గట్టిగా అయిపోతే పిండి గారెలు కూడా గట్టిగా వస్తాయండి. అలా మనకి ఈ వాటర్ వేయటం వల్లనే మనకి పిండి అనేది చక్కగా చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా పొంగినట్లుగా అలా వస్తుంది కదా. అలా వస్తేనే మనకి గారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. లేకపోతే గట్టిగా చతికిలు పడిపోయినట్టు వస్తాయి. ఇలా కొంచెం వాటరీగా తీసుకుంటేనే మనకి పిండి బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, వీటిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. నేను ఉల్లిపాయలు యాడ్ చేయట్లేదండి. కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్నే టిఫిన్లోకి కదండి, బ్రేక్ఫాస్ట్లోకి పరిగడుపున ఉల్లిపాయలతో తింటే పిల్లలకి గ్యాస్ట్రైటిస్ వస్తుందని నేను ఉల్లిపాయలు అయితే యాడ్ చేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. సిమ్లో పెట్టద్దు, హైలోనే ఉంచాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పిండి కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని పిండి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని తడి చేసుకుంటూ చెయ్యి తడుపుకుంటూ గారెలు వేసేసుకోవటమేనండి. ఎంత ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే పిండి పట్టుకోవడంలోనే ఉంటుందండి. అందుకని మనం పిండి పట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవటం వల్ల మరీ పలుచగా చేసుకోవద్దు, అలానే మరీ గట్టిగా చేసుకోవద్దు. గట్టిగా చేస్తేనేమో గారెలు కూడా గట్టిగానే వచ్చేస్తాయండి. పలుచగా చేస్తేనేమో చేతికి అబ్బదనమాట పిండి. అందుకని మనకి సరిపోను వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పట్టుకున్నట్లయితే మన మినపగారెలు ఎంతో క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చూసారు కదా రౌండ్గా కూడా ఎంత చక్కగా వచ్చాయో. అంతే అండి, ఈజీగా టేస్టీ గారెలు ఇంట్లోనే రెడీ చేసేసుకొని పిల్లలకు పెట్టేస్తే బ్రేక్ఫాస్ట్లోకి రోజు దోశ, ఇడ్లీ కాకుండా ఇలా గారెలు కూడా చేసి పెడితే మంచిదండి మినప్పిండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, 2 వైపులా కాల్చుకొని తీసేసుకుంటే మన క్రిస్పీ గారెలు రెడీ అయిపోతాయి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అంతే అండి, గారెలు అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.